వైసీపీ ప్రభుత్వం 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీని వైసీపీ ప్రభుత్వానికి ఇచ్చారు. 175 సీట్లకు గాను 151 అసెంబ్లీ స్థానాల్లో విజయ దుందుబి మోగించి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పటికీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి 2 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి మనం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన అంశం అని ఎందుకు చెప్తున్నామంటే, జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా బయటకు వచ్చి పబ్లిక్ లో కానీ మీడియా సమావేశాల్లో కానీ ఎక్కువగా మాట్లాడుతూ తనకంటూ ఒక కోటరీ ఉంది. ఒక 10 మంది మాత్రమే తాడేపల్లి కానీ లేకపోతే వాళ్ళ నియోజకవర్గాల నుంచి కానీ మాట్లాడుతూ ఉంటారు. దేనికి సంబంధించిన సరే ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు ఆ 10 మంది మాట్లాడతారు. ఆ 10 మందిలో ఇప్పుడు మనం మాట్లాడబోయే ఎమ్మెల్యే ఒకరు. జగన్మోహన్ రెడ్డి పోటీలో ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలో ఈయన ఒకరు. అందుకనే ఈ 2 సంవత్సరాల పరిపాలన, వీళ్ళు సాధించినటువంటి ప్రగతి, ఇలాంటి అనేక విషయాలు మనం ఎమ్మెల్యే గారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందుకు ఆ ఎమ్మెల్యే గారు ఎవరంటే సంతనూతలపాడు ఎమ్మెల్యే గారు టీజీఆర్ సుధాకర్ బాబు గారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మిన బంటు. ఆయన ఆచరిస్తాడు, ఈయన పాటిస్తాడు అంతే. ఆయన మాటలను తూచా తప్పకుండా జనాలకు అందజేసే దాన్ని ఆయన భుజాన్ని వేసుకుని ఉంటాడు ఎమ్మెల్యే గారు. ఒకసారి ఎమ్మెల్యే గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కంప్లీట్ చేసుకున్నారు. ప్రజలు మీకు 151 స్థానాలు, ఇంత అట్లాంటి మెజార్టీ ఇంతవరకు అసలు ఏ ప్రభుత్వానికి రాదు. అదొక చరిత్ర. కానీ ఆ చరిత్రకు తగ్గట్టు మీ పరిపాలన ఉంది అని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో P9 టీవీ వారి యొక్క ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీలాంటి సీనియర్ జర్నలిస్ట్తో మాటలు పంచుకోవడం మా సంతనూతలపాడు నియోజకవర్గ ప్రజలకు మరియు ప్రకాశం జిల్లాలోని ప్రజలకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. శిరస్సు వంచి మీకు సేవ చేసే మహద్భాగ్యాన్ని ఇచ్చినందుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్తూ, మీరు అడిగిన ప్రశ్నలో మౌలికంగా 2 సంవత్సరాల్లో మేము సాధించిన ఘనత అని మీరు అడిగితే, తక్కువ మేము 2,75,000 మందికి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాము. 1,25,000 మందికి సచివాలయ సిబ్బందులుగా, కొత్తగా మన విద్యార్థులకు అంటే నిరుద్యోగులకు ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడుతున్న గ్రామీణాల్లో ఉండే అనేక మంది యువత యువకులకు 4 లక్షల పైచిలకు మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. రైతులకు సంబంధించి రైతు భరోసా పథకం పెట్టి క్రమం తప్పకుండా వాళ్ళకి చెప్పిన మాట ప్రకారం, టైం ప్రకారం షెడ్యూల్ పెట్టి వాళ్ళందరి అకౌంట్లో డబ్బులు వేస్తాను మన ప్రభుత్వం. అలాగే మహిళా మనులకు సంబంధించి గత ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తానని మాయ మాటలు చెప్పి చేయకుండానే దిగిపోతే, ఈ రోజున ఆ మహిళలకు ఏప్రిల్ 11వ తారీఖు వరకు, అనగా పోయిన 2019 పోలింగ్ డేట్ 11వ తారీఖు, ఆ పోలింగ్ డేట్ వరకు ఎంత రుణం అయితే ఉంటుందో ఆ రుణాన్ని విడతల వారీగా నేను తీరుస్తానని మాట ఇచ్చారు. ఇప్పుడు 2 విడతలు వాళ్ళ అకౌంట్లో పడి సంపూర్ణంగా 11వ తారీఖు వరకు తీర్చే బాధ్యతని ఆయన భుజస్కంధాల మీద వేసుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. 0 వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు. ఇప్పటికే 2 సంవత్సరాల కాలం తప్పకుండా 0 వడ్డీకే రుణాలు అని మా అందరికీ మనసుకు బాగా దగ్గరైనటువంటి పథకాలు మహిళలకు సంబంధించి, ఒకటి అమ్మఒడి పథకం 15,000 రూపాయలు ప్రతి అమ్మఒడిలో అమ్మ యొక్క అకౌంట్లో వేయడం అనేది మాకు నిజంగా చిన్న కులాల్లో పుట్టి పెరిగి ఆ వేదన అనుభవించిన మాకు చాలా ఉపయోగంగా, ఉత్సాహంగా గ్రామాల్లోకి వెళ్ళి గ్రామీణ వాతావరణంలో బిడ్డలు చదివించుకొని ఆశపడుతున్న తల్లికి ఆ డబ్బులు ఇవ్వడం అనేది చాలా ఆనందం కలిగించే సందర్భం. ఇంకొకటి షెడ్యూల్ కులాల ప్రజాప్రతినిధిగానే కాదు, ఆ కులాల్లో పుట్టి పెరిగి చిన్నప్పటి నుంచి మా అమ్మని, అక్కని, చెల్లిని, వదిలిని, అత్తమ్మల్ని చూసిన మా కళ్ళు వాళ్ళు 35 ఏళ్ళకి 40 ఏళ్ళకి ముసల్తానం వచ్చి ఏ పని చేయలేక కూర్చుంటే లెగలేని శారీరక బడలేక ఉన్న అక్క చెల్లెలకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విశాల దృక్పథంతో ఈ రోజున 18,750 రూపాయలు డబ్బులను 45 ఏళ్ళు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు చేయూతనిచ్చే కార్యక్రమం జరుగుతుంది. రుణాల మాఫీ అయినా, 0 వడ్డీ రుణాలైనా, చేయూత కార్యక్రమం అయినా, అమ్మఒడి అయినా, నాడు నేడు పేరుతో స్కూళ్లను ఆధునీకరించే కార్యక్రమం అయినా, ఇవన్నీ కూడా మహిళా సాధికారత కోసం, మహిళా అభ్యున్నతి కోసం, స్త్రీ శక్తిని ఆనాడు వైఎస్ఆర్ గారు నమ్మాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నాడు. ఇది పూర్తిగా మా మహిళల పక్షపాతి ప్రభుత్వంగా కనపడుతుంది. విడతల వారీగా సంపూర్ణ మద్యపాన్ని నిషేధం చేస్తా అన్నాడు. ఆ క్రమంలోనే విడతల వారి బెల్ట్ షాపులను నిషేధించాడు.
బిల్ షాపులు గ్రామాల నుంచి తీసేశాడు. మద్యపాన నిషేధం వైపుగా అడుగులు పడుతుంది. అవ్వాతాతలకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు. ఇప్పటికే 2,250 రూపాయలు చేశాడు. రేపు జూన్ మాసంలో 2,500 రూపాయలు కాబోతుంది. వచ్చే సంవత్సరానికి 3,000 రూపాయలు అన్నమాట ప్రకారం చేస్తాడు. ఇటు రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు ప్రతి ఒక్కరికి తను ఏ మాట అయితే నవరత్నాల్లో చెప్పాడో ఆ నవరత్నాల్లో ఉన్న ప్రతి మాటని 96% చేశాడు. అది మాకు సంతృప్తి కలిగిస్తున్న, అంటే మాట తప్పడం అనేది నిర్బంధంగా ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిన అంశం. ఇది మనం పూర్తిగా కొట్టిపడేట అంశం కాదు. అభివృద్ధి అని కొంతమంది మమ్మల్ని ప్రశ్నిస్తున్నప్పుడు ఓ గ్రామంలో రైతు భరోసా కేంద్రం అనే భవనం వచ్చింది. అది అభివృద్ధిగా మనం ఎందుకు పరిగణించలేకపోతున్నాం? గ్రామ సచివాలయ నిర్మాణాలు జరుగుతున్నాయి. అది ఎందుకు మన గ్రామ అభివృద్ధిగా మనం పరిగణించలేకపోతున్నాం? నాడు నేడు పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాలనీలే కాదు, ఓసీ కాలనీస్ లో కూడా ఉండే స్కూళ్లను పూర్తిగా ఆధునీకరించే కార్యక్రమం జరుగుతుంది. అది ఎందుకు అభివృద్ధి కార్యక్రమం కాదు? లింక్ రోడ్ల కోసం గ్రావెల్ రోడ్లు నా ఒక్క సంతనూరుపల్లి నియోజకవర్గంలోనే సుమారుగా 100 కోట్ల రూపాయల లింక్ రోడ్లు కార్యక్రమాలు చేయలేము. అది ఎందుకు అభివృద్ధి కార్యక్రమం కాదు అనేది మాకు అర్థం కాదు. కాబట్టి 2 సంవత్సరాల కాలంలోనే తను ఇచ్చిన మేనిఫెస్టోలోని హామీలు 96% నెరవేర్చిన తొలి ముఖ్యమంత్రి గారు. ఈ రోజున ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని పూర్తిగా తొంగలో తొక్కిన గత ప్రభుత్వం ఈరోజు ముక్కును వేలేసుకునేటట్టు 1180 108, 104 వాహనాలను విజయవాడ నడిగుడ్డులో బెంచ్ సర్కిల్ నుంచి ఫ్లాగ్ ఊపి ఆయన వదిలినప్పుడు దేశం అంతా కూడా ఒక్కసారిగా అవాక్ అయిపోయింది. ఇలాగ కూడా చేయొచ్చు అని ఆలోచించారు. ఈ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు కూడా చాలా మంది మమ్మల్ని ఇది ఒక రాజకీయ వాతావరణంగా చూశారు. కానీ ఇది పక్కాగా సర్వీస్ మోటివ్తో ఉంది అని, ఆ పిల్లలు కష్టపడి పనిచేస్తున్నారు అనేది ఈ కోవిడ్ మహమ్మారి మన ప్రపంచాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఈ దురదృష్టకరమైన రోజుల్లో ఆ వాలంటీర్లే గ్రామాలను జల్లెడ పెట్టి ఏ ఇంట్లో ఎవరి దగ్గర పేషెంట్ ఉన్నారనేది ఫస్ట్ తొలి సమాచారాన్ని వాలంటీర్ వ్యవస్థ తెచ్చుకోగలిగాం. ఆ వాలంటీర్ వ్యవస్థని కేరళ లాంటి రాష్ట్రాల్లో ఆ ముఖ్యమంత్రులు, అనుభవం కలిగిన ముఖ్యమంత్రులు, 30 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన చాలా మంది ముఖ్యమంత్రులు ఆ వాలంటీర్ వ్యవస్థని ఈ రోజున అధ్యయనం చేస్తున్నారు. ఇదంతా కూడా గ్రామ సచివాలయాలు తీసుకొచ్చిన, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన, నాడు నేడు పేరుతో స్కూళ్లను ఆధునీకరిస్తున్న ఇది ఒక ఆధునిక ఆంధ్ర రాష్ట్రం యొక్క స్వరూప స్వభావాలను తన పరిపాలన దీంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఓ కంకణబద్ధుడై ఎలా వీళ్ళు చేసే అవాకులు చవాకులు, ఈ కోవిమర్శలు వీటన్నిటిని పక్కన పెట్టి ఆయన అనుకున్న పాలనని సక్రమైన మార్గంలో ప్రజలకు చేరవేస్తున్నాడు. ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఈ 2 సంవత్సరాల కాలంలోనే మాకు ఖచ్చితంగా లెక్కలు తెలుసు. 86,000 కోట్ల రూపాయల డబ్బులు ఇలా బటన్ నొక్కితే ఆ లబ్ధిదారుల అకౌంట్లో పెట్టి. మీరు చెప్పింది ఓకే సార్, 90 మార్కులు వేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఇప్పుడు అమ్మఒడి కానీ పేద విద్యార్థులు కాలేజీ మొదలుపెట్టి మా పొలాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు, ఒక ఇంట్లో ఉన్న మొదటి బాబు కానీ ఎవరో ఒకరికి, 2 పిల్లలు ఉంటే ఒకరికి అమ్మఒడి అనేది 15 రోజులు ఓకే, విద్యా దీవెన ఓకే, రైతు భరోసా ఓకే, అదేవిధంగా పెన్షన్ కానీ రేషన్ కార్డు కానీ ఇప్పుడు సచివాలయం ద్వారా మీరు చేస్తున్నటువంటి అదొక్కటే సంక్షేమం అనుకుంటే మనం కొట్టాను. 5,000 రూపాయలతో బతకగలుగుతారా అనేది ఒక పాయింట్ జరగలుగుతాను. దాంతోపాటు మీరు అన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలే నిర్మాణం అవుతుంది. అంతకు మించి మీరు ఒక సిమెంట్ రోడ్డు కానీ ఎక్కడైతే ఒక డ్రైనేజ్ వ్యవస్థ కానీ మీ 2 సంవత్సరాల పరిపాలన ఇవ్వట్లేదు అనేది ఒక అపోహ. అదేవిధంగా మీరు ఈ 2 సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మీరు పలాని ఇంతమందికి మేము భోజనం పెట్టగలుగుతాము, ఒక మీరు ఇంజనీర్లకు వాళ్ళకి వాలంటీర్లు పోస్ట్ ఇచ్చారు 5,000 ఉద్యోగాలు. అట్లా కాకుండా మధ్యతరగతి వాళ్ళకి ఏదైనా ఒక ఫ్యాక్టరీలు కానీ ఏమన్నా బయట నుంచి వచ్చేదని ఎవరైనా వచ్చి మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొంతమందికి ఉద్యోగాలు, దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు అనేది మీ దాంట్లో లేదు. మద్యపాన నిషేధం అని చెప్పి అన్నారు. మద్యపాన నిషేధం అనేది మీరు బెల్లి షాపులు ఎత్తేసారు. ఉన్న షాపుల్లో ఉన్న మద్యాన్ని 100 రూపాయలు 400 రూపాయలు అమ్ముతా ఉన్నారు. అది నకిలీ మద్యం అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి మద్యానికి, మన ఆంధ్రాలో ఉన్నటువంటి మద్యానికి మీరు ఎక్కడైనా సరే వాటిని టెస్ట్ చేయవచ్చు, ఇది మొత్తం నకిలీ మద్యం అని చెప్పి వస్తున్నటువంటి ఆరోపణ. వీటన్నిటికి మీరు సమాధానం ఏం చెప్తారు? అమ్మఒడి వీటన్నిటిలో జగన్మోహన్ రెడ్డి గారికి 90% మార్పులు ఇస్తుంది. కానీ మిగతా మన రాష్ట్రానికి వచ్చినటువంటి ఫ్యాక్టరీలు ఏంటి? ఏమైనా సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చారా? ఎంతమందికి మీరు ఓకే సచివాలయంలో ఉద్యోగులు వాళ్ళకి 5,000 రూపాయలు చేసిస్తారు, 5,000 రూపాయలతో వాళ్ళ ఫ్యామిలీని పోషించగలుగుతారా? దేనికి మీ సమాధానం? మంచి ప్రశ్నలు చేశారు. కొద్దిగా ఓపికగా నేను చెప్పే సమాధానాలు మీకు వీటి మీద
సూటిగా చెప్తాను, ఎక్కువసేపు కూడా చెప్పకుండా. మీరేమన్నారంటే సంక్షేమంలో మాకు 90 మార్కులు పడుతుంది, అభివృద్ధిలో మాత్రం మాకు 0 మార్కులు పడుతుంది అనేది మీ పాయింట్. దాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. అదే నేను మీకు ఇందా చెప్పిన దాంట్లో ఓ గ్రామ సచివాలయ నిర్మాణం అనేది ఆ గ్రామానికి సంబంధించిన పరిపాలనా భవన నిర్మాణము ఆ గ్రామ అభివృద్ధిలో అంతర్భాగమా కాదా? ఓకే. ఓ రైతు భరోసా కేంద్రాన్ని కట్టి గ్రామాలలో 80-90% నివసించే వ్యవసాయదారులకు వ్యవసాయ కేంద్రాలను నిర్మించి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళు పండించే పంటలకు స్వచ్ఛమైన నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేసి సాయిల్ టెస్ట్ చేసుకునే ప్రొవిజన్ పెట్టి పండించిన పంటలు గిట్టుబాటు ధరలు ఇప్పిస్తూ అదే రైతు భరోసా కేంద్రంలోనే సకల సౌకర్యాలు కల్పిస్తూ అది గ్రామాభివృద్ధిలో ఎందుకు అంతర్భాగం కాలేకపోతుంది? 2. మూడోది వచ్చి మాలపల్లిలో మాదిపల్లిలో ఇరుకుల యానాది బీసీ కాలనీలో ఉండే బళ్ళన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైపోయి కూర్చోడానికి కనీసం ఫ్లోరింగ్ కూడా లేని దీన పరిస్థితుల్లో ఉన్న ఆ ప్రజలకు ఆ బిడ్డలకు ఈ రోజున ఆ పూర్తిగా ఆధునీకరించే నాడు నేడు కార్యక్రమం ఎందుకు సమాజ అభివృద్ధిలోకి రావడం లేదు? ఆ సమాజానికి ఇంగ్లీష్ మీడియంలో బోధనలు ఇవ్వడం అనేది సమాజ అభివృద్ధి ఎందుకు కావడం లేదనేది మాకు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. మీరు అన్నారు సిమెంట్ రోడ్లు చేయట్లేదని, అది శుద్ధ అబద్ధం. ఎందుకు చెబుతున్నారంటే మన ఒక్క సంతనూరుపాడుని కావాలంటే మీరు నా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారి దగ్గర మీరు వెళ్ళండి, నేను వాళ్ళ నంబర్లు ఇస్తాను. వాళ్ళు ఈ 2 సంవత్సరాల కాలంలో సుధాకర్ బాబు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్క సంతనూరుపాడు నియోజకవర్గంలోనే సిమెంట్ రోడ్లు ఎన్ని మీటర్లు వేసారు, డబ్బులు ఎంత ఖర్చు అయింది, ఎన్ని బిల్స్ వచ్చినాయి, సైడ్ డ్రైన్స్ ఎన్ని కట్టారు, ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు, ఊరికే డేటా తీసుకోండి. మనం ఈ ఎల్లో మీడియా వాళ్ళు లేకపోతే మా పడని మీడియా వాళ్ళు మా మీద చేసే దుష్ప్రచారాన్ని ఆ గ్లోబల్స్ ప్రచారం లాగా జనాలను మభ్యపెట్టడం చేసే ప్రచారమే కానీ ఒకవేళ మేము నిజంగానే అభివృద్ధి చేయడంలో ఫెయిల్ అయ్యి ఉంటే నేను లోకల్ బాడీ ఎన్నికలలో పంచాయతీ ఎన్నికలలో ఒక సంతనూరుపాడులోనే మొత్తం 88 పంచాయతీలు ఉంటే 75 పంచాయతీలు గెలిపించారు. నిజంగా గ్రామాల అధికార పార్టీ ఎవరు ఉంటే వాళ్ళకి పంచాయతీలు వస్తాయి, ఎంపీటీసీలు వస్తాయి, జెడ్పీటీసీలు వస్తాయి. ఇది జగమెరిగిన సత్యం. ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో ప్రజలందరికీ తెలుసు. అంత డబ్బు ఖర్చు పెట్టి మన ఎలక్షన్ లో మీరు అన్ని 75%, 100%కి 95% సీట్లు సాధించారు. కరోనా వచ్చింది, ఆ రోజు వద్దంటే మీరే తీసుకొని పోయి మీ సర్పంచ్ క్యాండిడేట్లు లేదా మీ ఎంపీటీసీ క్యాండిడేట్లు మీ జెడ్పీటీసీ క్యాండిడేట్లు వద్దంటే ఎత్తుకొని పోయి మందు పంచారు, బిర్యానీ ప్యాకెట్లు మాకు కంప్లీట్ చేస్తారు. అన్ని పంచారు. ఈ కరోనా సార్ ₹1 బయటికి తీసుకుని ఇప్పుడు ఉంటారు గవర్నమెంట్. అభివృద్ధిని కంప్లీట్ చేస్తా, తర్వాత మీరు మాట్లాడుకోండి. అది తర్వాత రైతులకు సంబంధించి ఎక్కడెక్కడ అవసరం ఉందో, ఉదాహరణకు మన నియోజకవర్గంలోనే గుళ్ళకమ్మ ఆయకట్టు రిజర్వాయర్ లో చిన్న కాలువలను ఆధునీకరించి వాటర్ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్, అంటే మెయిన్ స్ట్రీమ్ నుంచి నీళ్లు వదిలి కుడి ఎడమ కాలువ నుంచి నీళ్లు కాలువలోకి వదిలినా అది డ్రై అయి ఉండటం వల్ల నీళ్లు పీల్చుకొని టైలెంట్ భూమికి వాటర్ అనట్లేదని మనం 96 కోట్ల రూపాయలతో ఈ రోజున సుమారు 100 కోట్ల రూపాయలతో వాటర్ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ ఇచ్చాం. మీరంటున్న కనెక్టివిటీ రోడ్లు, R&B రోడ్లు నా హయాంలో ఈ 2 సంవత్సరాల్లోనే సుమారు 15 కోట్ల రూపాయల డబ్బులు, 4.5 కోట్ల రూపాయలు చేమకుర్తి రోడ్డుకి, అనగా ఒంగోలు టు పొదిలి రోడ్డు. మీరు కావాలంటే మీరు ఆన్ రికార్డ్ నేనేమి ఒక్క మాట కూడా అబద్ధం చెప్పకూడదు, ఎందుకంటే ఇది రికార్డ్ అవుతుంది. మీరు వెళ్ళి మళ్ళీ అధికారులతో చెక్ చేయండి, ఎమ్మెల్యే ఇలా చెప్పాడు, ఇది నిజం అబద్ధమా. తదుపరి 7.5 కోట్ల రూపాయలతో అమన్పూలు టు ఉప్పుగుండూరు రోడ్డు టెండర్ అయిపోయింది, అగ్రిమెంట్ అయింది. ఈ 2 కలిపితే సుమారుగా మీకు 11 కోట్ల రూపాయలు అయింది. తదుపరి R&B డిపార్ట్మెంట్ ద్వారా సుమారు 12 కోట్ల రూపాయల ఆల్ ఇంటర్నల్ రోడ్స్ R&B డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు కాంట్రాక్టులు చేసేవాళ్ళు కొంత మెలికలు పెట్టి గవర్నమెంట్తో చర్చల్లో ఉన్నారు. అది అయిపోయినట్టే 12 కోట్లు, అంటే సుమారుగా 25 నుంచి 30 కోట్ల రూపాయలు ఒక 2 సంవత్సరాల కాలంలో R&B డిపార్ట్మెంట్ ద్వారా సిమెంట్ బీటీ రోడ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అంటే గ్రామాల్లో వేసిన ఇంటర్నల్ సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్స్ కాక మళ్ళీ రహదారుల నిర్మాణంలో R&B డిపార్ట్మెంట్ ద్వారా ఒక నూతనపాడులోనే 30 కోట్ల రూపాయల డబ్బులు తీసుకురాగలిగాం. ఇంకపోతే మన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ NBD అనే బ్యాంకు ద్వారా సుమారుగా 5 వర్కులు మన నియోజకవర్గంలో 7.5 కోట్ల రూపాయలు బిల్లు చేసే వర్కుల్ని గ్రామాల లింక్ రోడ్లు తీసుకురాగలిగాం. ఇవన్నీ ఉంటేనే మాకు ఆ 90% ఓటు 90% విజయం వచ్చిందని మీకు మనవి చేస్తున్నాం.
గాలిలో ఊరికే నేను అబద్ధం చెప్పినంత మాత్రాన, ఇక్కడ కూర్చొని ఒక స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన ప్రజలు నిజంగా ఫీల్డ్ లో లేకపోతే మా ఎమ్మెల్యే అబద్ధం చెప్పాడు, ఇది మాకు ఒక వైఎస్ఆర్ పార్టీ వాడు చూడు, రేపు అనేక మంది పార్టీ వాళ్ళు వస్తారు, చర్చ జరుగుతుంది. మీరు కావాలంటే మీరు కెమెరా పెట్టుకొని నేను చెప్పిన నిధులకు సంబంధించి నేను చెప్పిన రోడ్లు చిన్న మాట సార్ ఏంటంటే, ఒక మాట మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి 10 మంది అత్యంత సన్నిహితులు మీరు ఒకరు. నేను అంటే ఓవరాల్ గా 2 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో జరిగినటువంటి దాంట్లో నేను చెప్పాను. ఇందాక మీరు అన్నట్టు మీకు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి మంచి సంబంధాలు అయితేనని, మినిస్టర్ గారితో మీకున్న సంబంధాలు అయితే మీరు తీసుకొచ్చి మీ నియోజకవర్గం మీరు డెవలప్ చేసింది దాన్నే కాదంటే నేను చెప్తాను. నేను రాష్ట్ర వ్యాప్తంగా 43 కోట్ల మీరు ఇప్పుడు దాకా తీసుకొచ్చిన ఏదైనా సంస్థలు, మీరు మా రాష్ట్రానికి తీసుకొచ్చిన సంస్థలు ఏంటి? వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 2 సంవత్సరాల వ్యవధిలో. మీరు అన్నట్టు మీ నియోజకవర్గానికి మీరు శక్తివంతం లేకుండా పనిచేస్తున్నారు. ఎందుకంటే మీకు స్వయం ముఖ్యమంత్రితో మీకు సంబంధాలు. మాట సార్, ఇప్పుడు మనం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, అయ్యగారు పోతా సర్వనాశనం చేసిపోయాడు. ఓ బ్రాండ్ ఇమేజ్ అని చెప్పి లేని అమరావతి మీద ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయాలని తాపత్రయపడి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి మనం సుమారుగా అసెంబ్లీలో నేను ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడిన కాబట్టి మీకు చాలా అథెంటిక్ సమాచారం చెబుతున్నాను. ఆయన లెక్కల్లో సుమారుగా 5,000 కోట్ల రూపాయల డబ్బులను కొత్త అమరావతి కోసం నేను ఖర్చు పెట్టానని చెప్పిన మహానుభావుడు. దండం పెట్టాలి చంద్రబాబు నాయుడు గారికి. కనీసం నేషనల్ హైవే నుంచి, మెడ్రాస్ నేషనల్ హైవే నుంచి అమరావతికి వెళ్ళడానికి 11.5 నుంచి 13 కిలోమీటర్ల డిస్టెన్స్. కనీసం రోడ్ లేదు. ఇప్పుడు మేము రోడ్ వేస్తున్నాం. రోడ్డు 5,000 కోట్ల రూపాయలు రోడ్డే లేకపోయాడు. అలాంటి బ్రాండ్ ఇమేజ్ అనే అమరావతి మాయా ప్రపంచాన్ని తను మాయా చేస్తూ మాయపడుతూ ప్రజల్ని మభ్యపెట్టాడు. చిట్ట చివరకు ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసిపోయాడు. మీరంటున్న పరిశ్రమలను ఒకసారి మన కళ్ళకు కనపడు. వైజాగ్ వెళ్తేనో, లేకపోతే విజయవాడ వెళ్తేనో, లేకపోతే మనకి చిత్తూరు వెళ్తేనో ఏ ప్రాజెక్టులు వచ్చినాయి, ఎలా వచ్చినాయి అనే దాని మీద మళ్ళీ మనం డిబేట్ చేద్దాం. అయితే ప్రజల యొక్క జీవన విధానాల్లో, జీవన ప్రమాణాల్లో మౌలికమైన మార్పులు జరుగుతున్నాయా లేదనేది దయచేసి మీరు అందరూ మేధావులు గమనించాలి. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన విధానం ఏ విధంగా మార్చాడు, ఎలా మార్చాడు, పండించిన పంటలు గిట్టుబాటు ధరలు ఇవ్వటం, సమాజ అభివృద్ధి ఎందుకు కాదు, పండించిన పంటలు మేము అధికారంలో వచ్చేసరికి మా నూతలపాడు నియోజకవర్గం కాదు, అసలు ఒంగోలు ఉన్న ప్రతి కోల్డ్ స్టోరేజీలు పూర్తిగా శనగలతో నిండిపోయింది, మిర్చితో నిండిపోయింది. ఈ రోజు మీరు చెక్ చేయండి సార్, శనగలు పూర్తిగా కొనుగోలు చేశాం, మిర్చిని పూర్తిగా కొనుగోలు చేశాం. ఈ రోజున ఒక కనపర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఆయకట్ల 5,000 ఎకరాలు అనుకుంటే సంతనూరుపాడు నియోజకవర్గంలో దాన్ని పూర్తిగా బీడి పెట్టేస్తే ఈ రోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సీజన్లలో నీళ్లు ఇచ్చాం. ఈ సీజన్ కూడా నీళ్లు ఇస్తాం. 5,000 ఎకరాలు సుమారుగా 2,75,000 క్వింటాల ధాన్యం పండించింది. అది ఎందుకు సమాజ అభివృద్ధి కాదు అంటే ఆర్థిక పరిపుష్టిని పెంచడం, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పన చేయడం, రోడ్లు వేయించడం, విద్యుత్ దీపాలు పెట్టించడం, మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేయడం అనేవన్నీ కూడా సమాజంలో అభివృద్ధి కాదు. మీరు ఏమన్నారు, 5,000 రూపాయలు మీరు వాలంటీర్స్కి ఇస్తున్నారు, ఇంజనీరింగ్ చదువుకున్నవాడు 5,000 ఎట్లా అని అన్నారు. అసలు 5,000 ఇచ్చిన గతి అన్న పోయి ప్రభుత్వంలో ఉందా? నేను వాలంటీర్లకు 5,000 రూపాయలు సరిపోతే నేను సమర్థించను. చదువుకున్న చదువుకి వాళ్ళు చేసే పనికి అది సూట్ కాదు. కానీ మేమేం చెప్పామంటే, అయ్యా ఇది సర్వీస్ మోటివ్తో చేయాల్సిన పని. నీకు నిజంగానే సమాజానికి సేవ చేయాలనుకుంటే 50 ఏళ్లకు నువ్వు సేవకుడుగా మారిపో. నీకు గౌరవ వేతనంగా ఒక 5,000 రూపాయలు ఇస్తాము. నీకు మళ్ళీ మంచి ఉద్యోగం వచ్చింది, నువ్వు చదువుకున్న చదువుకు సూటబుల్ ఉద్యోగం వచ్చింది, ఈ వాలంటీర్ ఉద్యోగం వదిలేసి ఉద్యోగానికి నువ్వు వెళ్ళచ్చు. 1,75,000 1,25,000 మంది సచివాలయ సిబ్బంది మీకు ఎందుకు ఉద్యోగాలు కాపాడలేదు నాకు అర్థంగా ఉంటుంది. ఒక్క సంతకంతో ఈ రాష్ట్రంలో 1,25,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తే, అంతకుముందు నారా చంద్రబాబు నాయుడు తన అధికారంలోకి వస్తే వారు ఏమన్నారు, బాబు వస్తే జాబ్ వచ్చిందని చెప్పాడు. ఒకవేళ అది ఇవ్వలేకపోతే, నేను ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తాను, ఇంటికి ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగ వృత్తి అన్నాడు. ఎక్కడ ఇచ్చాడు? సరే, నేను ఇప్పుడు 2 సంవత్సరాలు అయిన తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ లేకపోయారు అని చెప్పి నేను విమర్శించు. ఎందుకంటే మీరు 2 సంవత్సరాలు అయింది, చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. మేము పవర్లో ఉన్నాము, మా ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉన్నారు, నేను శాసనసభ్యుడిగా ఉన్నాను, మా మంత్రి గారు ఉన్నారు కాబట్టి మేమే బాధ్యులు. ఇప్పుడు తొలి సంవత్సరం అంతా మేము వాళ్ళని విమర్శించడం జరుగుతుంది, కానీ ఇప్పుడు మేము విమర్శించకూడదు. మా బాధ్యత పెరిగింది. ఎలా పెరిగింది? లోకల్ బాడీస్ లో 90% అబోవ్ విన్నింగ్ రేట్ ఉన్న తర్వాత గ్రామ లోకల్ బాడీస్ విన్నింగ్ రేట్ అసలు చెప్పకూడదు. అధికార పార్టీ ఎందుకు చెప్పకూడదు? ఓడిపోతుంది, ఓడిపోయామనుకుందాం. అధికారులు తప్పనిసరిగా గెలుస్తారు సార్. ఎందుకు? ఎమ్మెల్యే మీరు, ఎంపీ మీరు
మీకు ముఖ్యమంత్రి అవును, ఆయన కూడా ఆయన గెలవలేదు కదా. నారా చంద్రబాబు గెలవలేదు కదా అట్లా. చంద్రబాబు నాయుడు గెలవలేదు కదా. చంద్రబాబు నాయుడు అధికారంలో లేనప్పుడు నేను చెప్తున్నాను ఈరోజు మీకు ఆన్ రికార్డ్ చెప్తున్నా. నేను నిన్న తిరుపతి ఎన్నికల్లో ఓ మండలానికి ఇన్ఛార్జ్ గా పనిచేసాను బాలీ నివాస్ గారి నాయకత్వంలో. వెంకటగిరి అసెంబ్లీ బాలాయపేట మండలం రూపాయి పంచల ఓటుకి ₹1 ఛాలెంజ్ చేస్తాం. ఛాలెంజ్ కర్నూలు ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు తాను అధికారంలో ఉండి మా నంద్యాల బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు, ఎన్ని అబద్ధపు హామీలు చెప్పాడు. ఆ అబద్ధపు హామీలు మీరు ఏదైతే ఇన్ఛార్జ్ ఒక్క మండలం డబ్బులు పంచలేదని మీరు అంటున్నారు. మొత్తం పంచలేదు. తిరుపతి ఉప ఎన్నికల మొత్తం పంచలేదు. ఏదైతే చూడండి రేషన్ వెహికల్స్ లోనే డబ్బులు వెళ్ళి పనిచేయండి, అది శుద్ధ అబద్ధం. అది శుద్ధ అబద్ధం. మీరు కావాలంటే మీరు నిగూఢంగా మీరు మా కెమెరాని మీరు ఏం చేయాలి, స్పైయింగ్ చేయండి. కెమెరా పెట్టుకొని ఎవరైనా రోడ్డు మీద పోయేవాడికి నీకు నేను ఓటేసావు కదా, నీ ఓటుకి డబ్బులు ఎవరు ఇచ్చారు అన్నాడు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇచ్చారు లేదు మాకు తెలియదు. వైఎస్ఆర్ పార్టీ వాడు ఓటుకి డబ్బులు ఇచ్చారు లేదా చెక్ చేయండి. అది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమాజానికి పట్టిన చీడ పీడలను వదిలించే పనిలో ఉన్నారు. మనందరం యువకులుగా ఈ సమాజాన్ని ప్రేమించే వాళ్ళుగా, సమాజంలో మౌలికమైన మార్పులు రావాలి, సమాజం మార్పు రావాలి, అట్టడుగు వర్గాలకు వెనుకబడిన వర్గాలకు విద్యా ఉపాధి కల్పించాలి, ఆరోగ్యం బాగుండాలా అని ఎప్పటి నుంచో మనం గుంకాలుగా ఉపన్యాసాలు చెబుతుంటాం, వింటుంటాము, చాలా వ్యాసాలు రాస్తుంటాం. కానీ ప్రాక్టికల్ గా మన కళ్ళ ముందు మన గ్రామాల్లో మన జరుగుతున్న అభివృద్ధిని అంటే ఒక్కో ఇంటికి ఒక్కో లబ్ధిదారుడైన ప్రతి వ్యక్తికి ఈ రోజున 40,000 మినిమం నుంచి 2 లక్షల రూపాయలు లబ్ధి చేకూరిన కుటుంబాలు నా దగ్గర ఉన్నాయి. ఎవరు తీసేద్దాం? ఆటో డ్రైవర్లు 10,000 తీసేద్దామా? ఆ పాస్టర్లకి, ఇమాములకి, పూజారికి ఇచ్చిన 10,000 రూపాయలు తీసేద్దామా? లేదా జాలర్లకు ఇచ్చిన 10,000 రూపాయలు తీసేద్దామా? వీవర్లకు ఇచ్చిన 25,000 రూపాయలు తీసేద్దామా? ఎవరికి ఏ సెక్షన్ వదిలిపెట్టాడు? తోపుడు బండ్లకు ఇచ్చిన 10,000 రూపాయలు తీసేద్దామా? ప్రతి ఒక్క సెక్షన్ ఆదుకొని పట్టించుకొని నేను ఉన్నానని చెప్పి ఉన్నానని ప్రాక్టికల్ గా చేసి ఇలా బట్టలు నొక్కితే అలా డబ్బులు పడుతుంది. అది ఈ కోవిడ్ మహమ్మారి మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. సంవత్సరం 2 సంవత్సరాలు 24 నెలల పరిపాలనలో మేము తొలి 6 నెలలు మాత్రమే కోవిడ్ లేకుండా అనగా వచ్చింది జూన్ 1వ తారీఖు మా సారు ప్రమాణ స్వీకారం వచ్చింది. 10వ తారీఖు చేశాము. సారు మే 30వ తారీఖు చేశారు కదా. జూన్ నుంచి కౌంట్ చేద్దాం. జూన్ 1 నుంచి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఖచ్చితంగా 10 నెలలే. మిగతా 14 నెలలు కోవిడ్ ఉంది సమాజంలో. బిగబట్టుకుని ప్రజలు, ప్రభుత్వం ఆదాయం లేక ప్రభుత్వం విలువలాడుతుంది. ట్రాన్స్పోర్ట్ లేదు, ఇన్కమ్ లేదు, రెవెన్యూ జనరేషన్ లేదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇదే లేకపోయింది. గందరగోళంగా ప్రజలు ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకుని భయంగా బిక్కుమంట ఇళ్లలో కూర్చున్న సందర్భంలో కూడా, ఇంత కష్టకాలంలో కూడా 86,000 కోట్ల రూపాయల డబ్బులను ఇటు పట్టణంలోకి సుమారు 1,00,000 కోట్ల డబ్బులు మన రాష్ట్ర ప్రజలకు జేబులోకి వెళ్ళిపోయి. నేను చెబుతున్నాను సార్, దేశంలో మేధావులు, ఆర్థిక తత్వవేత్తలందరూ బల్లకు ఏం చెప్పారంటే ఈ దేశం మళ్ళీ ఆర్థికంగా లెగవడం కుదరదు అని చెప్పారు. ఆర్థిక సంక్షోభం వస్తుందని చెప్పారు. మీరు చెక్ చేయండి. ఈ రోజున కొనుగోలు శక్తి కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సమాజంలో ఉన్న కామన్ మ్యాన్ దగ్గర కొనుగోలు శక్తి ఒక్కో ఇంట్లో ఈ 2 సంవత్సరాల కాలంలో 1,00,000, 2 లక్షలు నెట్ క్యాష్ డబ్బులు ఏటీఎంలో ఉన్నాయి. ఆ డబ్బులతో వాళ్ళకి ఇబ్బంది లేకుండా రొటేషన్ జరుగుతుంది. అలాగే మేము మా బాధ్యతగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి 10-20 సార్లు రేషన్ ఇవ్వగలిగాం. 1,000 రూపాయలు క్యాష్ పంపించగలిగాం. ఇలా బాధ్యత కలిగిన ప్రభుత్వంగా బాధ్యతతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను చెబుతున్నాను సార్, నేను వీఆర్ వెరీ డిసిప్లైన్. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎప్పుడు నిరంతరం నేర్పించింది ప్రజలకు అందుబాటులో ఉండాలి, భూమి మీద ఉండాలి, గెలిచాం కాబట్టి గాల్లో వివరించకూడదు, ప్రజల యొక్క మనోభావాలు తగ్గట్టుగా పనిచేయాలి. మన సెక్షన్స్ ఏమని మాకు రైతాంగం, మన సొంత రూపాయలు రైతులు నిరంతరం నేనేం చేస్తాను, మా వాళ్ళకి విత్తనాలు అందినాయా లేదా, సకాలంలో వర్షం పడిందా లేదా. మీ సంత రోజులపాటు రైతులు సుధాకర్ బాబు గారి మీద చిన్న కంప్లైంట్. మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇట్టి పరిస్థితుల్లో సుబాబులు జామాయి రైతులను ఆదుకుంటాను అని చెప్పి మీరు మాట ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ లో సుబాబులు 800 ధర. నేను దాన్ని మీరు ఎందుకు వాళ్ళకి ఇంట్లో ఒప్పుకోవాలి. మేము వేషజాలకు పోయి అబద్ధాలు చెప్పి మేము నుంచి నేను ఎస్కేప్ అవ్వను. దాగుడు మూతలు అబద్ధాలు చెప్పడం రాదు. నేను రాజశేఖర్ గారి శిష్యుని, జగన్మోహన్ రెడ్డి గారి శిష్యుని కాబట్టి అబద్ధం అనేది నేను చెప్పను. చెబితే నేను పనికిరాదు రాజకీయాలు. సుబాబులు జామాయిలకు సంబంధించి మేము ఎస్టిమేషన్ వేయించాం.
3 సార్లు గౌరవ మంత్రివర్గ ఆ కమిటీతో సమావేశం ఏర్పాటు చేయించాం. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే సుమారుగా 326 కోట్ల రూపాయలు మన నియోజకవర్గం ప్రకాశం జిల్లా మొత్తం సంతనోల్పల్లి నియోజకవర్గం ఎక్కువ మంది నా దగ్గర ఉన్నారు. ప్లస్ కృష్ణా జిల్లాలో నందిగామంలో ఉన్నారు. తర్వాత ఆయన దేవుని వాళ్ళ కాన్స్టిట్యూన్సీ లో కూడా ఉన్నారు. మా ముగ్గురికి కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం క్యాలిక్యులేట్ చేసి 350 కోట్ల రూపాయల డబ్బులు వస్తుంది. మళ్ళీ ముఖ్యమంత్రి గారు పిలిపించి రైతు భరోసా ద్వారా మనం డబ్బులు వేస్తున్నాము. ఈ 350 కోట్ల రూపాయలు మనం ఎలా భర్తీ చేయాలని చెప్పానంటే, నిన్న జరిగిన ఒకరోజు అసెంబ్లీ సెషన్ కూడా నేను ఆ గౌరవ శాసనసభ్యులు ఇద్దరిని మన మంత్రి గారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిశాం. అతి త్వరలో సుబాబు జామాయిలకు సంబంధించిన గిట్టుబాటు ధరల విషయంలో పరిష్కారాలు వెతికి ఆ రైతులను ఆదుకునే ప్రభుత్వం మాది. తప్పనిసరిగా బాధ్యతతో ఆ పని నేను చేస్తాం, మాట ఇచ్చున్నాం కాబట్టి తప్పనిసరిగా చేస్తాం. అలా ఎన్ని నెలల్లో మిమ్మల్ని అడుగుతున్నాను? 2-3 నెలలు నేనే మిమ్మల్ని పిలిచి ప్రెస్ మీట్ పెడతాను. ఓకే, మీరు నన్ను అడిగినట్టు నేను చెప్పినట్టు రికార్డ్ అవుతుంది కాబట్టి నేను మీ ద్వారానే సమాచారం చెప్తాను. నేను మీ దగ్గరికి రాబోయే ముందు సంతనోతులపాడు నియోజకవర్గంలో ఈ 4 మండలాలు ఏవైతే ఉన్నాయో 4 మండలాల్లో సంతనోతులపాడు, మద్దిపాడు, చేమకుర్తి, నాగపూరపాడు నేను 100 మందికి కాల్ చేశాను సార్. ఒక హోమ్ మీటింగ్ వైసీపీ ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలనలో ఉంది. అందులో ఒక 20 మంది పూర్తిగా వైసీపీకి కరుడు పెట్టిన అభిమానులు అనుకోవచ్చు. ఒక 20 మంది ఆర్డర్ చేశాను. ఒక 20 మంది పూర్తిగా టీడీపీకి అనుగుణంగా ఉండేవారు. మిగతా 60 మంది ఎస్సీలు అయితేనే, ఎస్టీలు అయితేనే, బీసీలు అయితేనే, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితేనేమి, అట్లా 60 మంది అనేవి బయటకు వెళ్తారు. మీకు వైసీపీలో ఉన్నటువంటి 20 మందిలో 15 మంది సుధాకర్ గారిని అక్కడ ఉన్నా చెప్పారు. ఒక 5 ఏదో మీరు వాళ్ళకి ఏదో ఇదేదేమో మరి అది మనకు నాకు తెలియదు కదా, అది మీరు ఎత్తున్న విషయాలు అట్లా చెప్పారు. టీడీపీ వాళ్ళు యాక్చువల్గా మీకు యాంటీగా చెప్తారు కదా, టీడీపీ 20 మంది మీకు యాంటీగా అని చెప్తారు. మిగతా 60 మందిలో పరిపాలన ఎట్టున్నా కూడా మేమైతే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతాడు, ఎవరు ఫోన్ చేసినా ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తారంట. మీ దగ్గర ఉండే వాళ్ళు కూడా ఫోన్ ఎత్తుతారు, కానీ పని చేసినా చెప్పారు అన్నట్టుగా ఒక 30 మంది చెప్పారు. అంటే ఓవరాల్గా ఒక 48 నుంచి 47 మంది మీకు ఫేవర్గా ఉన్నారు 100 మంది. అంటే మీకు 47 మార్కులు వచ్చినట్టు మీ ఊళ్ళో ఒక 5 యాంటీ ఉన్నారు. దాంతోపాటు ఇంకొకటి ఏం జరిగిందంటే మన సంతనోతులపాడుకి ఎమ్మెల్యేతో పాటు ఎంపీ గారు కూడా ఉండాలంట కదా. ఏం పేరు సార్ పేరు? ఎవరికి తెలియదు దానికోసం. నందిగం సురేష్ ఏం పేరు సార్? గట్టిగా నందిగం సురేష్ గారు ఉన్నారు అసలు ఎక్కడ? నేను ఇంతవరకు గడిచిన వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల కాలంలో ఎంపీ అనే నందిగం సురేష్ అనే వ్యక్తి నాకైతే తెలుసుకుని నేను అప్పుడప్పుడు మనం సెల్ ఫోన్ యూట్యూబ్ చూస్తుంటాం కదా, వాటికి ఇస్తుంటాడు. యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇస్తుంటాడు ఎంపీ గారు. ఇంటర్వ్యూలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నేను మామూలుగా మా నాన్న జాంకాయలు అనుకుంటాడు, మా అమ్మ కూలి పనికి వెళ్ళింది, మా అన్న నన్ను పోలీసులు కొట్టేది, నన్ను కొట్టిన సిఐ నా కాడికి వచ్చి ఇప్పుడు నాకు సెక్యూరిటీగా ఉంటున్నాడు, ఆ జగన్ నా కింద ఒక కారు కొనుక్కున్నాడు, నేను ఫార్చునర్ ఉన్నాను, ఈ చెప్తా యూట్యూబ్ లో కనిపిస్తూ ఉంటాడు. కానీ జనంలోకి ఇంతవరకు వచ్చింది అయితే నేను అయితే చూడలేదు. అసలు నా సంతనోతులపాడు నియోజకవర్గం ఒకటి ఆయన పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న సంగతి అది తెలుసు తెలియదు కూడా నాకే తెలియదు. ఈ 2 సంవత్సరాల కాలంలో రాలేదు. నేను ఫోన్ చేసిన 100 మందిలో ఎంపీ గారు పేరేం పేరు అడిగారు. ఒక పక్క కరోనా విలయతాండవం నాకేదే కోపం అసలు నాకు కనిపిస్తుంది కదా. ఆయన నేను మాట్లాడితే కరోనా విలయతాండవం చేస్తాను. ఒంగోలుకి ఒక ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు. మినిస్టర్ గారు స్వయాన రిమ్స్ లో అతను సొంత నిధులతో పెట్టేసి ప్రజలకి ఏదో విధంగా సేవ చేయాలని చెప్పి చేస్తా ఉన్నాడు. ఎంపీ గారు మినిస్టర్ గారు ఇక్కడ చేస్తున్నారు కదా అని చెప్పి ఎంపీ గారు తన మిగతా నియోజకవర్గాలు మార్కాపురం, గిద్దలు, దర్శి అన్ని ప్రాంతాలకు తిరుగుతూ ఉన్నారు. మీరు అందరికంటే ముందు కలెక్టర్ గారి స్టేట్మెంట్ దానికంటే ముందు మీరు మొత్తం మీ 4 మండలాల్లో ఉన్నటువంటి నాయకులు మొత్తాన్ని పిలిపించేసి అధికారులు మొత్తాన్ని పిలిపించేసి అలాగే కోవిడ్ ఎక్కువగా ఉంది, మనం జాగ్రత్తగా ఉండాలి, మనంతటా మనం లాక్డౌన్ పెట్టుకోవాలని చెప్పి మీరు కాకపోతే ఏంటంటే ఎలక్షన్ అప్పుడు మీరు విచ్చలవిడిగా మీరు ఆ టీడీపీ వాళ్ళు అయితే వైసీపీ అయితే అందరూ కోటాను కోట్లు డబ్బులు ఖర్చు పెట్టారు. నేను ప్రత్యక్ష సాక్షి, అందరూ పంచారు డబ్బులు. కానీ కరోనా సమయంలో దూరం నుంచి అన్నం పెట్టకుండా పెట్టేవాళ్ళు. అప్పుడు మాత్రం మొత్తం ఇంటికి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చారు, మంచి అలానే ఇచ్చారు, అన్ని పార్టీలో ఇచ్చారు. ఇప్పుడు మాత్రం ఆ డబ్బులు మొత్తం ఏమైంది? ఇప్పుడు గెలిపించారు కదా మిమ్మల్ని. కనీసం మండల హెడ్ క్వార్టర్లోనూ వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్ ఇవ్వటం కానీ ఏదైతే వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఎవరు లేరు. దాంతో పాటు అసలు మన ఎంపీగా కనపడలేదు. 100 మందిలో ఒక్కరు కూడా ఎంపీ గారి పేరు ఏంటో అడిగారు. ఇప్పుడు మీరు చూస్తే నాకు కూడా ఐడియా తెలిసింది, నందిగం సురేష్ మాకు ఎంపీ పార్లమెంట్ సభ్యులు 7 అసెంబ్లీలు వారి పరిధిలో ఉన్నాయి. మందొక అసెంబ్లీ వారు నేటివ్ ఆఫ్ గుంటూరు అవటం వల్ల ఎక్కువ కాన్సన్ట్రేషన్ వారు రాజధానిలో
రాజధానికి సంబంధించిన ఇష్యూస్, తర్వాత ముఖ్యమంత్రి గారికి అందుబాటులో ఉండడం, ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడం, పార్లమెంట్కి వెళ్ళి రావడం. సార్ ఒక మాట సార్, మీరు జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీరు బాగా చేస్తున్నారు సార్. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి నేటివ్ నెల్లూరు, ఆయనకు కోటాను కోట్లు బిజినెస్ టర్నోవర్లు ఉన్నాయి. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కంటే నందమూరి సురేష్ గారికి వ్యాపారాలు ఏమి లేవు. గుంటూరు ఒంగోలుకి 8 కిలోమీటర్ డిస్టెన్స్ సార్, నెల్లూరు ఒంగోలుకి 8 కిలోమీటర్ డిస్టెన్స్, 2 ఈక్వల్. వారానికి వచ్చి 2 సార్లు ఈ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలుకి వస్తారు, వాళ్ళ అందరికి అందుబాటులో ఉంటారు. అంటే మనం మన ఆహ్వాన ఆధారితంగా సెమీ క్రిస్మస్ సీజన్లో వారికి ఆహ్వానాలు ఇచ్చాము, వాడు వచ్చాడు, పార్టిసిపేట్ చేశాడు. పండుగలు కలిసి పోతాను, ఎప్పుడు మనం ఆహ్వానించినా వస్తారు. ఈ కోవిడ్ టైంలో జనరల్ గా కొంత రిస్ట్రిక్షన్స్ ఉన్నమాట వాస్తవం. తిరగడం అనేది అంత మంచిది కాదని మీకు తెలుసు. మన నూతలపాడులో బాగా అగ్రెసివ్, మనం చాలా ప్రోగ్రెసివ్. మన లాక్డౌన్ ముందే మనం చెప్పాము, మన సిస్టమ్ మొత్తం అలర్ట్ చేసాము, చాలా చాలా అడ్వాన్స్డ్ గా కంట్రోల్ రూమ్ పెట్టాము. ప్రభుత్వం భోజన సదుపాయాలు సరిగ్గా మనం పెట్టట్లేదు అనే దాని మీద ప్రభుత్వమే చాలా చురుగ్గా భోజన సదుపాయాలు ఏర్పాటు చేసే విషయంలో, క్వాలిటీ విషయంలో కూడా మంత్రి గారు చాలా సీరియస్ గా రివ్యూ చేసినట్టు నేను విన్నాను. అన్నం పెట్టే విషయంలో ఇబ్బంది, ఎన్ని డబ్బులు ఖర్చు అయినా మన మినిస్టర్ గారు రిమ్స్ లో మీకు నేను చెప్పలేదు అనుకుంటా, లాస్ట్ మంత్ 27వ తారీఖు నేను రిమ్స్ లో కరోనా పేషెంట్, 5వ తారీఖు దాకా నేను రిమ్స్ లో ఒక్క రోజులో నేను రిమ్స్ లో భోజనం చేయలేదు. మీకు నచ్చలేదా? తింటానికి వీలు కాదు. నేను బయట నుంచి ఫ్రెండ్స్ రాజులంట కాలేజ్ బయట నుంచి తెప్పించుకున్నాను. దాని మీద చిన్న మాట, రిమ్స్ లో ఉన్నటువంటి పేషెంట్లకి బయట నుంచి వేరే వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇస్తూ వాళ్ళు ఫుడ్ తీసుకుని అందిస్తూ ఉంటే ఇలా ఫుడ్ బాగాలేదన్నారని చెప్పానని రిమ్స్ కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ మంచిగా ఫుడ్ ఇచ్చాడు. లాస్ట్ ఆగస్ట్ అప్పుడు ఉన్నారు. అతని దగ్గర నుంచి ఇప్పుడు అద్దెకి ఒక రెడ్డి గారు సబ్ కాంట్రాక్ట్ ఇస్తున్నారు. అతన్ని ప్రశ్నించడానికి లేదు అక్కడ. మీరు ఒక పక్క చూస్తారు ఉంటారు కదా, రిమ్స్ లో రెడ్డి అనే పదం ఉంటేనే రిమ్స్ లోకి వెళ్తారు, లేకపోతే అసలు బెడ్ లేవని చెప్పిన మీడియా మొత్తం అందరూ. ఆ తర్వాత మినిస్టర్ గారు వచ్చిన తర్వాత, మినిస్టర్ గారు పెట్టిన తర్వాత కొద్దిగా మార్పు వచ్చింది అక్కడ. అంతకి ముందంతా గందరగోళం. ఇప్పుడు కూడా ఫుడ్ అయితే సర్లేదు సార్, మీరు కాబట్టి తీర్చోండి. నేను ప్రత్యక్ష సాక్షిని. మినిస్టర్ గారు రివ్యూ చేసినప్పుడు ఆ రివ్యూలో కూర్చున్నాను. సార్ చాలా గట్టిగా ఏం చెప్పారు, ఆయన మాట్లాడిన తర్వాత కొద్దిగా మారింది. అది బహుశా అతను పొరపాటు జరిగి నాకు తెలియదు. నేను ప్రత్యక్ష సాక్షి. అలాగే ఇప్పుడు మీకు నేను ఏం చెప్తానంటే, మాకు ఒక 3 కోవిడ్ కేర్ సెంటర్స్ ఉన్నాయి. మహిళా ప్రాంగణంలో ఉంటుంది, తర్వాత మధ్యపాటు పిఎస్సీలో ఉంటుంది, చేమకుర్తిలో ఉంటుంది. ఈ 3 కూడా మా పరిధిలో ఉన్నాయి. తర్వాత ఈ ఏడుగురులపాడు దగ్గర ఒక కోవిడ్ కేర్ సెంటర్స్ ఉన్నాయి. మనం కావాలంటే సడన్ విజిట్ చేద్దాం. ఒక రోజు మధ్యాహ్నం భోజనం ప్రొవైడ్ చేసేటప్పుడు ఆ భోజనం అవసరం నేను తింటాను, మీ కడుపుతే తింటాను. వాళ్ళు ఏమన్నారంటే సార్, చిన్న రిక్వెస్ట్ మీకు ఏంటంటే, ఎవరైనా ఇప్పుడు రిమ్స్ లో కూడా మధ్యాహ్నం కూడా 4 రకాలు తీసుకొస్తారు. ఒక ఆకుకూర ఉంటుంది, మళ్ళీ ఒక విడిగా క్యాబేజీనో క్యారెట్ కర్రీ ఉంటుంది, మళ్ళీ 3 పీసులు 4 పీసులు చికెన్ తీసుకొని వస్తారు. అసలు జనం ఏమంటారంటే, ఇన్ని కర్రీస్ కూడా మాకు ఒక కూర అయినా సరే టేస్ట్ గా పెట్టినట్టు. ఇప్పుడు తోటకూర ఉన్నది అంతా నీళ్ళే, చికెన్ ఉందనుకో నీళ్ళు ఉంటే దాంట్లో ముక్కలు ఉంటాయి. మీరు 4 రకాల కర్రీస్ పెట్టలేదు, ఒక కర్రీ పెట్టుకుంటారు. అట్లాంటిది నేను తప్పనిసరిగా ఇది చాలా విలువైన మాకు ఇట్లాంటి సమాచారం ఇస్తే, ఇప్పుడు వ్యవస్థలో ఇట్లాంటి వాటిల్లో ఎవరైనా దరిద్రంగా అట్లాంటి పనులు చేస్తే అది మంచి పద్ధతి. తప్పనిసరిగా మీరు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ 4 నా వాటికి నేను సడన్ విజిట్ చేస్తాను. ఎక్కడికి వెళ్తాను, ఏ టైంకి వెళ్తాను చెప్పను, వెళ్ళి తింటాను. మీరు చెప్పింది కనుక నిజమైన అక్కడ నిరూపితమైతే ఆన్ ద స్పాట్ లో ఆ కాంట్రాక్ట్ తొలగించి మంచి వాళ్ళు పెట్టించి మన ప్రజలకు మంచి భోజనాలు ఏర్పాటు చేసి చేస్తాం. తప్పనిసరిగా చేద్దాము. అలాగనే మేము పూర్తిగా ఫాలోఅప్ చేస్తున్నాము. బెడ్లు ఇప్పించే విషయంలో కానీ, ఆక్సిజన్ పెట్టించే విషయంలో కానీ, తర్వాత కొత్తగా ఈ బ్లాక్ ఫంగస్ వచ్చింది, వైట్ ఫంగస్ అన్నారు, రకరకాల భయాలు. నేను కూడా ప్రజలందరికీ నేను మనవి చేస్తున్నాను, చేతులు దండం పెట్టి మీకు మనవి చేస్తున్నాను. అత్యవసరం అయితే తప్పించి, తప్పనిసరి పరిస్థితి అయితే తప్పించి మాస్క్ తీసి మాట్లాడద్దు, బయట అసలు బయటికే రావద్దని మనం చేస్తాం. కోవిడ్ మనకు తెలియకుండా రకరకాల వేరియేషన్స్లో ఉంది. అది ఎలా ఉంది అని పసిగట్టడానికి, ఎక్కడ ఉంది అని పసిగట్టడానికి మనకు అది కళ్ళకు కనపడటం లేదు. కాబట్టి దయచేసి ప్రకాశం జిల్లాలో ప్రజలందరికీ, సంతనూరుపాడులోని నా ప్రజలందరికీ మనవి చేస్తున్నాను, మ్యాక్సిమం ఈ లాక్డౌన్ ఎత్తేసేంత వరకు ఇంట్లోనే ఉండండి. ఇంట్లో ఉన్న బయటికి రావాల్సిన అత్యవసర పరిస్థితి అయితేనే బయటికి రండి. వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించండి, శానిటైజర్ బాటిల్ జేబులో పెట్టుకోండి, ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోండి.
ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటి లోపలికి వెళ్ళకముందే పెరట్లోనే బట్టలు ఇప్పేసి స్నానం చేసి బయట బాత్రూమ్లు ఉంటాయి కాబట్టి గ్రామీణ వాతావరణాల్లో బాత్రూమ్కి స్నానం చేసి మళ్ళీ లోపలికి వెళ్ళి మనవి చేస్తూ అలాగే ఏ అవసరం వచ్చినా మీ సుధాకర్ బాబు మీకు అందుబాటులో ఉంటాడని గుర్తుపెట్టుకుని నా కార్యాలయానికి కానీ నాకు పర్సనల్గా మీరు వాట్సాప్ మెసేజ్ ద్వారా ఏ అత్యవసర అవసరం ఇచ్చినా నాకు మెసేజ్ పెట్టండి. తప్పనిసరిగా బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా మీకు అందుబాటులో ఉండి సేవ చేసుకుంటాం. నియోజకవర్గంలో ఎవరైనా అడుగుతున్నాను, మిగతా మీడియా సోదరులు కూడా అడుగుతున్నాను. ఇది ఒక సమస్య కాదు, ఒక తప్పు కాదు, ఇది ప్రపంచ విపత్తుగా మారింది కాబట్టి ఈ విపత్తులో మనందరం చేయగలుగుకొని మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. అధికార పార్టీ శాసనసభ్యులుగా మా మీద ఎక్కువ బాధ్యత ఉంది. మీరు ఎప్పుడు ఏ టైం ఫోన్ చేసినా ఒక ఫోన్ ఎత్తుకొని మెసేజ్ పెట్టండి, నేను తిరిగి మళ్ళీ కాల్ మాట్లాడతాను. మీరు చెప్పిన పనిని ఫాలోఅప్ చేస్తాము. రిమ్స్లో అయినా కిమ్స్లో అయినా ఎక్కడైనా సరే బెడ్ ఇప్పిస్తాము. కోవిడ్ కేర్ సెంటర్లో అయినా బెడ్ అరేంజ్ చేస్తాము. ఆక్సిజన్ అందుబాటులో ఒకవేళ ఆక్సిజన్ అవసరమైనప్పుడు తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించండి. మా వంతు బాధ్యతని మా వంతు సాయాన్ని తప్పనిసరిగా చేస్తాం. మన సంవత్సరాల గతంలో మీరు అన్నట్టు మీరు 9 నెలలు యాక్టివ్గా పనిచేసింది జనం. ఆ తర్వాత కరోనా గురించి ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా మాట్లాడుకుంటున్నారో ఆంధ్ర రాష్ట్రంలో పోలీస్ స్టేషన్, కోర్టు, జిల్లా కోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టు ఇట్లా కేసులు ఏదైనా మాట్లాడితే మీరైతే మాట్లాడచ్చు. ఇప్పుడు మీరు నియమం ఏం కాదు, గొప్ప టీవీ పోలీలు అయితే జనసేన అదే అలా కూడా తప్పే. మీరు ఏమైనా అనొచ్చు, మేము అసలు ఇదే ఉండదు. వీళ్ళు ఏమన్నంటే కేసులు పోతుంది. కరోనా గురించి ఏ విధంగా జనం మాట్లాడుకుంటున్నారు. మీరు ముస్లింస్ బాగా అవుతారు సార్, ఎందుకంటే మీరు జగన్ ప్రధానమంత్రి కాబట్టి అవుతారు. మీరు ఏకపక్షంగా స్టేట్ లేదు నేను అడిగింది 9 నెలలు మీరు యాక్టివ్ గా పనిచేస్తారు. ఆ తర్వాత పాపం మీరు ఎవరికైనా కరోనా భయం, ఆ భయం అయినా సరే నేను మీకేం చెప్పాను, మీరు బాగా ఇప్పుడు మీ ఎంపీ గారు ఏమన్నాను, అసలు ఆయన పేరు ఎవరికి తెలియదు అన్నాను. మీ గురించి ఏం చెప్పాను సార్, నేను ఇంతమందికి కాల్ చేస్తే ఒక పని చేసిన చెప్పిన ముందు ఫోన్ అయితే ఎత్తుతాడు, సమాధానం చెప్తాడు అని చెప్పిన అన్నారు. చెప్పాను న్యూట్రల్ గా ఉండేవాళ్ళు అన్నారు. మీ వైసీపీ కూడా 5 ఏముంది అంటారు. ఎందుకు మీరు అలాగేమో వర్క్ లేదు, లేదా కాంట్రాక్ట్ లేదు, మీరేం చేసినట్టు మీ జనరల్గా రేపు మాట్లాడుకోండి. మీ నాయకులకి ఎవరో అడిగారు ఎవరో అయితే మాట్లాడింది. ఇది వాస్తవం కదా. గత ప్రభుత్వాలు ఎప్పుడన్నా ఈ విధంగా కోర్టులు ఇవన్నీ ఇట్లా కోర్టులు కట్టారు. మీరు దయచేసి గమనించండి, మీడియా సోదరులందరూ కూడా ఇలాంటి భాష ప్రజాస్వామ్యంలో గౌరవంగా ప్రజలచే ఎన్నుకోబడిన ఒక ప్రజాప్రభుత్వాన్ని నిరంతరం కోల్చడం కోసం ద్వేషిస్తూ దాని మీద నిందాపనలు చేస్తూ ప్రజాప్రతినిధులను తోలనాడటం, ముఖ్యమంత్రి గారిని డైరెక్ట్గా అటు ఇటు కాని వాటిని సంబోధించడం, చేతగాని వాటిని సంబోధించడం మమ్మల్ని నిజంగా చాలా హర్ట్ చేస్తుంది. మీకు తెలుసో తెలియదు, మాకు నిజంగా అయితే మా ఇంట్లో ఆడవాళ్ళు కూడా మీరు ఏం చేస్తున్నారో ఆ విధంగా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, మంత్రులను పట్టుకొని ఆ బండబూతులు మాట్లాడుతుంటే మీరు ఏం చేస్తున్నారు అని ఇంట్లోకి వెళ్తే ఆడవాళ్ళు అడుగుతున్నారు. అలాంటి సఫికేషన్ ఉంది, మాకు ఇబ్బందిగా ఉంది నిజంగా. ఎవరు మొదలు పెట్టారు, ఎందుకు మాట్లాడతారు? మీరు అన్నారు ఎక్కడైనా ఒక శాసనసభ్యుడు కానీ, ఒక మంత్రి కానీ, లేదా ఒక ప్రజాప్రతినిధి కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆన్ రికార్డు ఒక బూత్ మాట మాట్లాడి చూపించాను. ఒక బూత్ మాట. అసలు మంత్రి నాని గారు మామూలు మాట్లాడారు. మంత్రి నాని గారిని ఏమని మాట్లాడారు? మంత్రి నాని గారిని ఏమని మాట్లాడారు? చేత గారు ఉమా ఏమని మాట్లాడాడు? నువ్వు గోలిక సోడాలు కొట్టుకునేవాడివి, లేకపోతే నువ్వు పక్కలేసావని దేవుని ఉమా మాట్లాడలేదా? నేనంటే సార్ ఎవరైనా ఇప్పుడు నాని అయినా దేవుని అంటే ఇప్పుడు అందరి మనస్తత్వాలు అందరు ఒకేలా. దేవుని ఉమా ఒక మాటని 10 మాటలు అనిపించుకున్నాడు. ఉమా గారికి నాని గారికి ప్రత్యక్షంగా మాటల యుద్ధం జరిగింది. గౌరవ మంత్రి వారిని పట్టుకొని నువ్వు చేతులు గాజులు వేసుకున్నావా, నువ్వు రాగా తెలుసుకున్నావు, సోడాలు కొట్టుకునేవాడు, నీ బతికేంత లారీ క్లియర్ సోడా కాదు సారీ నీకు నువ్వు ఒకప్పుడు అని మంత్రి వారిని పట్టుకొని అంటే అవ్వచ్చు. మరి ఏం చేశాడు గతంలో? అందుకని ఆయన మొత్తం లేపాడు. నేనేమన్నా ఒక మాట ఒక మాటని 10 మాటలు ఎందుకు అనిపించుకోవాలి? అసలు అలాంటి వాతావరణం ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు అసలు సమయం ఇవ్వాలి కదా, ప్రజలు ఎన్నుకోబడిన ప్రజా ముఖ్యమంత్రి గారికి పరిపాలించే సమయం ఇవ్వాలి కదా. ఎప్పుడు నువ్వు 1 సంవత్సరం దాలిన తర్వాతనో, సంవత్సరం దాలిన తర్వాతనో ఆయన ఫెయిల్ అయితేనో అప్పుడు మీరు మాట్లాడాలి. కానీ ఇప్పుడు సార్ నేను అనేది చిన్న మాట, ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా లేకపోతే ఒక మంత్రిగా లేకపోతే ఇంకొక ఉన్నత స్థాయి పొజిషన్ మనం ఉన్నప్పుడు మన గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్న కుతూహలం అవసరం ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే కాకముందు టీజీఆర్ సుధాకర్ బాబు అని చెప్పారంటే మీ బంధువులు, మీ స్నేహితులు
మీతో సత్సంబంధాలు ఉన్నారు, ఆ సుధాకర్ గారు ఏం చేస్తున్నారు అనుకుంటారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 4 మండలాలతో పాటు మీరు మళ్ళీ తాడేపల్లిలో కూర్చొని మీరు రాష్ట్రం గురించి మీరు మాట్లాడుతూ ఉంటారు. మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడతారు. విద్యావంతులు కాబట్టి ఆ విద్యావంతులు కారణాలు ఇప్పుడు గతంలో రోజా గారు ఉన్నారు అనుకోండి, ఆమె మాట్లాడారు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రన్న దీవెన, చంద్రన్న వసతి అన్ని చంద్రబాబు పేర్లు పెట్టుకున్నాడు. వాళ్ళ అమ్మ మొగుడు వాళ్ళ బాబు కల్చర్ ఉన్నాడు డబ్బులు తీసుకుని చెప్తున్నాడు అన్న. ఇప్పుడు జగన్ అన్న పేర్లు పెట్టలేదు. అయ్యి ఆలోచించుకోలేదు. మనం రేపు పొద్దున మనం వచ్చినప్పుడు పెట్టాలంటే అదే రోజా గారిని పట్టుకుని బోడపాట ఎక్స్ఎమ్మెల్యే బాగుండా అవమాన విజయవాడ పక్కన పెనంలో ఏం మాట్లాడలేదు. అదే సార్ రోజా గారిని పట్టుకుని ఏమన్నారు, బ్రోతల్ కంపెనీ నడిపేదాయవా అని అడిగాడు. 1000 సార్లు ఆ నాలుగు పోయారు. ఎవరైనా కళాకారులుగా ఆమె కళారంగం నుంచి వస్తే చదువుతున్నట్టు మాట్లాడతారా? బాలకృష్ణ ఇలాంటి కళారంగం చేసిన అదే నేను అంటున్నానండి, భాషని అదుపు తప్పి మాట్లాడటం మొదలుపెట్టి రెచ్చగొట్టి ఆ విధంగా మాట్లాడటం అనేది నేను పూర్తిగా సమర్థించు. బట్ అందరిలాగా రెస్పాండ్ అవ్వదు. మీరు నన్ను తిట్టారు అనుకోండి సార్, జగదీష్ గారు తిట్టాడే, జగదీష్ గారికి కోపం వచ్చింది, తగ్గిపోయింది, రియలైజ్ అవుతారు. రేపు వచ్చి తిట్టారు అనుకుంటుంది, 2వ రోజు కూడా ఎందుకు తిట్టాడే సార్ మాట్లాడలే అనుకుంటారు. 3వసారి తిడితే కూడా నేను దద్దమ్మా అంటే మీరు 3 సార్లు రోజు మీడియా ముందుకు వచ్చా పనికి మారిన వాళ్ళు మీరు దొంగలు అని మమ్మల్ని పదే తిడుతుంటే మేము మౌనంగా ఎన్ని రోజులు వచ్చుకోవాలా, ఎన్ని మాటలు పడాలి? ఉన్నత స్థాయిలో ఉండి ఎమ్మెల్యేలు మంత్రులు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ళని చూసి కాలేజీ పిల్లలకి యూట్యూబ్లో పెడతా ఉంటే జనాలు అసలు ఇంద్రనాయన చేస్తే పిల్లలు ఇప్పుడు వైసీపీ టీడీపీ తిడతా ఉంటారు, టీడీపీ వైసీపీ జనసేన పిల్లలు వస్తున్నారు. అది ఎంత సమాజానికి ఎంత చూపిస్తారు. పూర్తిగా నేను ఏకీభవిస్తాను. సోషల్ మీడియాని మంచిగా వాడుకునే వాళ్ళు ఉన్నారు, చెడుకు వాడుకునే వాళ్ళు ఉన్నారు, నేరాలు ఘోరాలు చేయడానికి వాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని ఎవరు ఎలా వాడుకుంటున్నారు అనేది తెలుగుదేశం పార్టీ చెక్ చేసుకోవాలి. మా మీద పెట్టే పోస్టులు అపహాస్యంగా సమీక్షించుకొని దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. భారత రాజ్యాంగానికి 4 పట్టుకొమ్మలైన రంగాలలో చట్టం అనేది చాలా ప్రాముఖ్యత కలిగిన అంశం. ఆ న్యాయ రంగం మీద మాకు విశ్వాసం ఉంది. ఎందుకో మాకు పదే ఎదురు దెబ్బలు జరుగుతున్నాయి. మరి ఎందుకో ఒకసారి వాళ్ళే ఎలక్షన్ పెట్టమంటారు, ఒకసారి వాళ్ళే ఎలక్షన్ వద్దంటారు. ఇప్పుడేమో ఎలక్షన్ వద్దు అంటున్నారు. ఇదంతా టీవీల దగ్గర, కూరగాయల షాప్ దగ్గర, కామన్ మెన్ మామూలుగా ఊర్లలో అరుగుల మీద కూర్చొని ఇది వాళ్ళే సమీక్షించుకోవాలా. మేమైతే ప్రజాస్వామ్యంగా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వం, పరిపాలన చేసే బాధ్యతని ప్రజలు మాకు అప్పగించారు. మా పరిపాలనని పదే ఆటంకం పరచడం అనే ఒక కుట్రపూరితమైన తెలుగుదేశం పార్టీ కుట్రలో ఇది ఏమన్నా అంతర్భాగమా, ఏం జరుగుతుందనేది మాకు కన్ఫ్యూజన్గా ఉంది. బట్ మేము ప్రజలు ఉంటాం. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా, రేపు పెట్టినా, ఎల్లుండి పెట్టినా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కావాలా, మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే ఈ 151, 165 అవ్వడం ఖాయం. మీరేమి దీంట్లో సచ్చులా ఇంకా 30 years ఎవరు అంటారా? ఖచ్చితంగా 20 నుంచి 25 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 25 సంవత్సరాలు మన ఇద్దరం మళ్ళీ ముసలాళ్ళు అవుతాము. అప్పటికి ఆయన వయసు కూడా ఇప్పుడు సుమారుగా 48, 49 వచ్చేసారు. 20 అంటే కరెక్ట్గా 65 ఏళ్ళు 70 ఏళ్ళకి వస్తాడు. అప్పుడు దాకా ఆయనే రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు. ఎందుకంటే మెజారిటీ సెక్షన్స్ 80% ఉన్న ఈ రాష్ట్ర ప్రజలు ఆయన పక్షాలు ఉన్నారు. ఈ సోషల్ మీడియాలు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అనుకున్న మీడియాలు మమ్మల్ని వ్యతిరేకంగా తుమ్మెత్తి పోసిన గ్రౌండ్ లో ప్రజల యొక్క హృదయాలకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. అది చెరిపేట ఎవరో కాదు. కంప్లీట్ అయింది కదా. మీకు వచ్చింది మన సార్ నేను చెప్పి మా ఊరు సర్పంచ్ చెప్పాడు వెంకటరెడ్డి, కొత్త సర్పంచ్. నేను వచ్చిన దగ్గర నుంచి మా ఊరికి రోడ్ చేస్తాను అన్నారు. గంగవరం నుంచి మా ఊరు అదే చెరుకు అటు చెప్తాను. మీరు చెప్పారు 100 కోట్ల సమయం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రోడ్లలో మీ రోడ్డు ఉంది. అతనికి మొత్తం 6 రోడ్లు వచ్చింది సేమ్ కాంట్రాక్ట్ గారికి. ఫస్ట్ 2 వరకు చేంపులతో చేస్తున్నాడు.
రెండో ప్రాధాన్యత మన రోడ్డే. నేను ఈ మధ్యన ఒక 10-15 డేస్ బ్యాక్ రోడ్ల మీద రివ్యూ చేసుకున్నప్పుడు ఆయన పేరు ప్రసాద్ గారు కాంట్రాక్టర్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ఫండ్స్ ద్వారా ఆ రోడ్ వేస్తాను. ఏదైతే నేను సంతనోదలపాటు నియోజకవర్గంలో మీకు 48 మార్కులతో ఉన్నాను ప్రస్తుతం, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మీరు అన్నట్టుగా మళ్ళీ 2 months తర్వాత నేనే మీ దగ్గరికి వస్తాను. ఏదైతే సువాబులు జామాయిలు రైతులు ఉన్నారో అవి అట్లాగే మీరు ఇంకా ఇచ్చినటువంటి వాగ్దానాలు మొత్తం నెరవేర్చేసి 92% మీరు జగన్ గారికి నమ్మిన కాబట్టి 92% మీరు ఏ కావాలంటే తెచ్చుకోవచ్చు. వర్కులు ఏదైనా సరే మిగతా వాళ్ళందరికంటే పోల్చుకుంటే ఇంకా మంచిగా ఈ కరోనాలో మీరు అన్నట్టు ఏదైనా సరే సమాచారం మా ఛానల్ దగ్గరికి వచ్చినా కూడా తప్పకుండా మీకు చేరేస్తాం. మీ నియోజకవర్గంలో ఎవరికైనా సరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి మీరు అందుబాటులో లేకపోయినా సరే మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి మీ మండల నేతలను వాళ్ళు కొంచెం అప్రమత్తం చేసి ప్రజలకు అందుబాటులో ఉంటారని మనసారా కోరుకుంటూ, మీరు అనుకున్నట్టుగానే మీ జగన్మోహన్ రెడ్డి గారు 70 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంది, మీరు కూడా ఆయనతో పాటు ఇంకొక 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.